టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం థియేటర్లో డాకు మహారాజ్ మూవీతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 160 కోట్ల పైగా వసూలు రాబట్టింది. 2025 సంక్రాంతి విన్నర్గా ఒకటిగా నిలిచిన బాలయ్య కెరియర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. అయితే సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ ముందు నుంచి మంచి హోప్తో ఉన్నారు. రిజల్ట్ కూడా అంతే రీతిగా వచ్చింది. ఇక ముందు నుంచే హిందీ వెర్షన్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్ తెలుగు రిజల్ట్ తర్వాత పనులు కంప్లీట్ చేశారు. ఇప్పుడే వీకెండ్ కలిసి వచ్చేలాగా శుక్రవారం విడుదల చేశారు. నిజానికి మాస్ మూవీ తెలుగు సినీ ప్రియులకు ఆకట్టుకునేంత విధంగా నార్త్ ఆడియన్స్ మెప్పించలేవు. కానీ డాకు మహారాజ్ మాత్రం సర్ప్రైజ్ రిజల్ట్ అందుకుందని చెప్పాలి. ఊహించిన రీతిలో రెస్పాన్స్ అందింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ను బాగా ఇంపాక్ట్ ఉన్నట్టు నార్త్ ఆడియన్స్ మీడియా రివ్యూలు ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉన్నట్టు, ఇంకా బాక్సులు అయితే పగిలిపోతున్నాయి అని చెప్పేసి థియేటర్లు మొత్తం సౌండ్ బాక్సెస్ అనేవి క్రాక్ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో సినిమాకు ఇంకా ప్రమోట్ చేయాలని మేకర్స్ నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ప్రమోషన్స్ మీట్ను నిర్వహించాలని సజెస్ట్ చేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ రిజల్ట్పై డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో స్పందించారు. నార్త్ ఆడియన్స్కు డాకు మహారాజు ఇచ్చిన రెస్పాన్స్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో వారికి కలవడానికి చాలా జోష్లో ఉన్నామని చెప్తున్నారు. తాము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఇంత సక్సెస్ అవుతుందని మేము అసలు అనుకోలేదు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక సినిమాకి విషయంకి వస్తే ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఓరోసి రౌతల్ కీలక పాత్ర పోషించడం, స్పెషల్ సాంగ్లో మెప్పించారని చెప్పుకోవాలి. ఆమె బాలీవుడ్ బ్యూటీ కావడంతో హిందీ ఆడియన్స్ను మూవీ ఆకట్టుకున్నట్లు ఒక రోజుగా చెప్పుకోవచ్చు. మొదటి రోజు సర్ప్రైజ్ టాక్ రాగా బాలీవుడ్ ఫుల్ వెర్షన్ మూవీ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడాలి. ఇలాంటి అనేక రివ్యూస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.